నీట్ పేపర్ లీక్ పాపాల పుట్ట పగులుతోంది. తీగలాగితే డొంక కదిలినట్లు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన సూత్రధారి కులకర్ణి అరెస్టు కాగా తాజాగా మహిళా లెక్చరర్ మనీషా మంధారేను సిబిఐ అదుపులోకి తీసుకుంది. ఈ అంశంతోనే ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్ ను మొదలు పెడదాం. నీట్ పేపర్ లీక్ కేసు విచారణ అప్డేట్స్ ను అందించేందుకు మా ప్రతినిధి అరుణ్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్, నీట్ పేపర్ లీక్ కేసు విచారణ వివరాలేంటి? నీట్ పేపర్కి సంబంధించినటువంటి లీకేజ్ వ్యవహారంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని సిబిఐ విచారణకు ఆదేశించింది. ఈ విచారణ పురోగతి తీవ్ర స్థాయిలో అత్యంత వేగంగా కనిపిస్తున్నట్లుగానే ఉంది. దీంట్లో ప్రధానంగా ఇప్పటికే కెమిస్ట్రీ పేపర్ లీకేజ్కి కారణమైనటువంటి కులకర్ణిని నిన్న పోలీసులు పూణే కోర్టులో హాజరుపరిచి అరెస్ట్ చేయటము, అరెస్టుకు ముందు తీవ్ర స్థాయిలో విచారణ, అంటే పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య ఏ విధంగా జరిగింది, పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ ఆయన నుంచి సేకరించిన తర్వాత అరెస్ట్ చేసినట్టుగా చెప్పడం జరిగింది. అరెస్ట్ చేసిన వెంటనే పూణేలోని స్థానిక కోర్టులో హాజరుపరిచి అక్కడి నుంచి ట్రాన్సిట్ రిమాండ్లో ఢిల్లీకి తరలించారు. ఢిల్లీ కోర్టులో ఈరోజు హాజరుపరచనున్నట్లుగా సిబిఐ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈరోజు మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. బయాలజీ పేపర్కి సంబంధించినటువంటి కీలక సూత్రాలు, బయాలజీ, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ, ఈ మూడు పేపర్లకు సంబంధించినటువంటి వివరాలన్నిటిపైన సిబిఐ కీలకంగా దృష్టి సారించింది. ఈ మూడు పేపర్లతో పాటుగా కోచింగ్ సెంటర్లకు సంబంధించినటువంటి నిర్వాహకులు ఏ విధంగా వ్యవహరించారు, గతంలో పేపర్ లీకేజీ ఘటనలో పాలు పంచుకున్నటువంటి కోచింగ్ సెంటర్లు ఎవరైతే ఉన్నారో వారిని తీగలాగితే డొంక కదిలిన నేపథ్య సందర్భంగానే కనిపిస్తూ ఉంది. తీగలాగితే రాజస్థాన్లోని కోటలో తీగలాగితే డొంకంతా పూణేలో, మహారాష్ట్రలోని పూణేలో కనిపిస్తూ ఉంది. నిన్న కెమిస్ట్రీ లెక్చరర్ని అరెస్ట్ చేసింది పూణేలోనే. ఈరోజు బయాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాన్ని తయారు చేయటము, ఎన్టీఏకి నిపుణులుగా వ్యవహరించినటువంటి కీలకమైనటువంటి సూత్రధారిగా గుర్తించినటువంటి టీచర్ మనీషా గురునాథ్ మంధారేను సిబిఐ అరెస్ట్ చేసింది. దీనికి సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా ఈమె ఎన్టీఏకి అవసరమైనటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి అవసరమైనటువంటి పేపర్లు తయారు చేయటము, ప్రశ్నావళిని తయారు చేయటము, వాటన్నిటిని ఎప్పటికప్పుడు అందించడంతో పాటుగా నిపుణురాలిగా ఎన్టీఏకి సలహాదారుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆమె తయారు చేసినటువంటి పేపర్లో ఉన్నటువంటి అంశాలనే విద్యార్థులను కొంతమందిని పోగేసి మధ్యవర్తులను దీనికి వినియోగించుకొని ఆ విద్యార్థులతో ఏ ప్రశ్నలైతే ప్రశ్నాపత్రంలో వస్తున్నాయో వాటన్నిటిని బైహార్ట్ చేసే విధంగా, వాటన్నిటిని ఆన్సర్స్ అన్ని పూర్తి స్థాయిలో వీరికి ఒక్క ఆన్సర్ కూడా తప్పుపోకుండా ఉండే విధంగా ట్రైనింగ్ ఇచ్చినట్లుగా సిబిఐ వర్గాలు గుర్తించాయి. ఆ మేరకు ఇప్పటికే మనీషాకు ఎవరైతే మధ్యవర్తిగా వ్యవహరించారో ఆ వ్యక్తిని కూడా ఇప్పటికే సిబిఐ అరెస్ట్ చేసింది. 14వ తేదీన అరెస్ట్ చేసినట్టుగా సిబిఐ ప్రకటించింది. ఆమెను ప్రశ్నించిన తర్వాత ఆమె ఇచ్చినటువంటి సమాచారంతోనే సిబిఐ ఈరోజు బయాలజీకి సంబంధించినటువంటి లెక్చరర్ని అరెస్ట్ చేసినట్లుగా చెప్పడం జరిగింది. ఇందుకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటనను సిబిఐ విడుదల చేసింది. ఈరోజు బోటనీ లెక్చరర్ని పూణేలోని న్యాయస్థానంలో హాజరుపరిచి అక్కడి నుంచి తిరిగి ఢిల్లీకి తీసుకొచ్చి ఢిల్లీ న్యాయస్థానంలో హాజరుపరిచిన తర్వాత తదుపరి తమ విచారణలోకి జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోవటానికి, పోలీస్ కస్టడీలోకి తీసుకోవటానికి ఆస్కారం ఉన్నట్లుగా సిబిఐ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికీ ఈ కేసులో మొత్తం 9 మందిని అరెస్ట్ చేసినటువంటి సిబిఐ ఢిల్లీ, జైపూర్, గుర్గాం, నాసిక్, పూణే, అహిల్యానగర్ ఈ ప్రాంతాల్లో సిబిఐ సోదాలు నిర్వహించింది. అనేక పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఆ పత్రాలను విశ్లేషించిన తర్వాత ఒక్కొక్కరిని ప్రస్తుతం సిబిఐ అరెస్ట్ చేస్తూ ఉంది. వీరిలో 5గురిని ఇప్పటికే కోర్టుల్లో హాజరుపరిచి విచారణ నిమిత్తం తమ పరిధిలోకి తీసుకోవటము, పోలీస్ రిమాండ్లోకి తీసుకున్నటువంటి సిబిఐ ఇప్పుడు నిన్న అరెస్ట్ చేసినటువంటి కులకర్ణిని, ఈరోజు అరెస్ట్ చేసినటువంటి బోటనీ లెక్చరర్ని, ఇరువురిని కూడా తిరిగి పోలీస్ కస్టడీకి తీసుకొని తదుపరి విచారణను కొనసాగించడానికి సిద్ధమైంది. మిగిలిన పేపర్లకు సంబంధించినటువంటి లీకేజ్పై కూడా సిబిఐ ముమ్మరమైనటువంటి దర్యాప్తు చేస్తూ ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇలా ఉంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్షను మరొకసారి నిర్వహించేందుకు పూర్తిగా విద్యార్థుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయకుండా
వచ్చే నెల 21న నిర్వహించనున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచి కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి పారదర్శకతతో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహించడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణను ఇకపై ఎలాంటి పొరపాట్లు లేకుండా, ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా, పేపర్ లీకేజీకి ఎలాంటి ఆస్కారం లేకుండా జీరో టాలరెన్స్తో పరీక్ష నిర్వహిస్తామని చెప్పి కేంద్రం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 24 గంటల్లోనే 2 లెక్చరర్లను ఎన్టీఏకి అనుబంధంగా ఉండి ఎన్టీఏకి నిపుణులుగా వ్యవహరించినటువంటి 2 లెక్చరర్లను సిబిఐ అరెస్ట్ చేసింది. ఓవర్ టు స్టూడియో.